రామాయంపేట మండల కేంద్రంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రజనీకుమారి, సిఐ కార్యాలయం వద్ద సిఐ వెంకట్రాజగౌడ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బాలరాజ్, మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ దేవేందర్, వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద వివిధ శాఖల అధికారులు జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్రాజగౌడ్, తహసీల్దార్ రజనీకుమారులు మాట్లాడుతూ, ఈ రోజు ఆనందంగా, సంతోషంగా, స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఎందరో మహానుభావుల ఆత్మ బలిదానాలేనని, మనం చేసుకున్న పనిలో వారికి నివాళులు అర్పించాలని, జెండా ఎగురుతున్న సమయంలో జెండాలో అమరులను స్ఫూర్తిగా తీసుకొని మనం గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఉద్యోగి తన విధులను కర్తవ్యంగా, శ్రద్ధతో, నిష్ఠతో నిర్వహిస్తూ ముందుకు పోవాలన్నారు. ప్రజలు అనుకున్నట్లుగా మనం సేవలు అందిస్తే స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించినట్లేనని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్లాస్టిక్ ను నిషేధించాలన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు బయటకు వెళ్లకూడదని, ఎవరైనా బయటకు వెళ్లాలంటే అత్యవసర సమయంలోనే వెళ్లాలని వారు ప్రజలకు సూచించారు. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట. ముందుగా అందరికీ 79వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇండిపెండెన్స్ డే రోజు నేను చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. రామాయంపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ, మీ పరిసరాలు శుభ్రతగా ఉంచుకోండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. అండ్ ఈ 24 అవర్స్లో రెయిన్స్ ఉన్నాయి కాబట్టి అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళండి. అండ్ మీ సరౌండింగ్స్ మీరు క్లీన్గా ఉంచుకోండి. పిల్లలను బయటకు రానివ్వకండి. ఎమర్జెన్సీ సర్వీసెస్లో మాత్రమే రండి. దిస్ ఈస్ మెసేజ్ ఫ్రమ్ మై సైడ్. అందరికీ మరోసారి 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఎంత స్వేచ్ఛతోటి బతుకున్నామంటే 79 సంవత్సరాల క్రితం వరకు సుమారుగా ఒక 40-45 సంవత్సరాలు స్వతంత్ర పోరాటం జరిగింది. దాంట్లో ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణాలని, ఆస్తుల్ని, కుటుంబాలని అన్నీ కోల్పోయి మనకి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన జెండా ఎగురుతున్నప్పుడు ఆ జెండాలో ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళ స్మృతిని మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నాకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనము చేస్తున్న పనిలో వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన కర్తవ్యాన్ని మనము, మన విధులను శ్రద్ధతో, నిష్ఠతో నిర్వర్తించి ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఉద్యోగంలో మనం కరెక్ట్గా చేసినట్టయితే, మన ప్రజలకి వాళ్ళకి అనుకున్న సేవలు చేసినట్టయితే మన స్వాతంత్ర సమరయోధులకు కానీ, అమరవీరులకు కానీ నివాళులు అర్పించినట్టుగా అని చెప్పేసి నా ఒక అభిప్రాయం. కూర్చోండి.